ఇప్పుడు నేను మాట్లాడుతుంది మన్వితతో. మధుమిత. రేపు పెళ్ళైతే ఆయన నీకు బావగారు అవుతారు కదా. ఏంటి బావా? ఎవడు బావా? ఎవడికి బావా? బాయ్. అది ఇది కాదు, అదే ఇది, ఇది కాదు, ఇదే అది. ఓ మై గాడ్, మన్విత మధుమిత. అసలు వీళ్ళని అచ్చుగుద్దినట్టు అలా ఎలా ప్లాన్ చేసావు గాడ్ బ్రో? ఎలా అబ్బా? అయినా మనమేమైనా పప్పులో కాలేసాం అనుకుంటే అది కూడా కాదే. దాన్ని ఎలా ఎలా మేనేజ్ చేసింది? కొంప తీసి జీన్ సినిమాలో లాగా గ్రాఫిక్స్ ఏమైనా వాడిందా? ఓ, ఎన్ని లాజిక్ సింక్ చేయాలంటే కామెంట్ బాక్స్లోనే అడగాలి. వర్షంలో తడిసినాము. బావా అంత ఓకేనా? ఇలా అయిపోయావేంటి? అరే అది ఇది కాదురా. ఏది? కానీ అదే ఇది, ఇదేది? ఇది కాదురా. అదేది? కానీ ఇదే అది, అదేది? అది అదే, ఇది ఇదే. ఏం రాగమాగం చేస్తున్నావు? ఒంట్లో బాగాలేదా? ఫీవర్ ఏమైనా వచ్చిందా? దయ్యం ఏమైనా పట్టిందా? ఏ కాదురా, బాగానే ఉన్నా. కానీ ఎందుకో కొంచెం భయంగా ఉందిరా. ఎందుకురా? పినాల్ స్మెల్ బాగుందని తాగేసావేంటి? హెచి కాదురా. మరి ఏదో ఒకటి చెప్తావు. అంటే నువ్వు అన్నట్టే అంతా ప్లాన్ చేసి స్పై చేసి తన్ని పట్టేసుకుందాం అనుకున్నా. ఓకే. కానీ మధు నాకు మైండ్ బాయిలింగ్ ట్విస్ట్ ఇచ్చింది మావా. మైండ్ బాయిలింగా? అవును బావా. ముందే చెప్పిన లవ్లో పడకరా నిబ్బాగా లెక్కిట్టిన సిచ్యువేషన్ వస్తుందని. ఏమైంది? పెళ్లి క్యాన్సిల్ అని చెప్పిందా? ఏ లేదురా. ఓకే. ఎవరిని టైం చూసి కొట్టిందా? కాదు. ఇంట్రోవర్ట్ అని మేము తిట్టిందా? లేదురా. ఎంత వస్తుంది పాయింట్ ఫస్ట్. నిన్న మధుమితను కలిసి మాట్లాడుతుంటే మన్విత కాల్ చేసి నన్ను తిట్టింది మావా. మరి మధుమిత ఏమనలేదా? తను నన్ను సపోర్ట్ చేస్తూ తన్ని గట్టిగా మందలించింది మావా. మరి ఈ మన్విత ఎవరు? మధు చెల్లిరా. మరి మధుమిత ఎవరు? నేను పెళ్లి చేసుకునే అమ్మాయి అని చెప్పాను కదా. ఓహో, అంటే చెల్లికి నువ్వంటే ఇష్టం లేదు? లేదు. కానీ వాళ్ళ అక్క నీకు సపోర్ట్ చేస్తుంది. అవును. మరి క్లారిటీగా ఉంది. ఇందులో ప్రాబ్లం ఏంటి? ఇద్దరు ఒకరే మావా. ఇద్దరు ఒకలేనా? ఏం మాట్లాడుతున్నావురా? ఇద్దరు చూడ్డానికి ఒకేలా ఉంటారు కానీ ఒకరు కాదు. రే ప్లీజ్ రా, నాకున్న యాంగ్జైటీకి ఐక్యూ లెవెల్కి చేసే సినిమాలో రాజశేఖర్ లెక్క అవుతారా, ప్రేమిసే సినిమాలో భరత్ లెక్క అవుతారా? ప్లీజ్ రా, కొంచెం క్లియర్గా కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పవా? నేను వుడ్ వర్క్ చేస్తున్నాయట్రా కట్టే కొట్టే తెచ్చే అనడానికి. సింపుల్గా చెప్పమని చెప్పాను రా యదవా. మధుమిత నేను పెళ్లి చేసుకునే అమ్మాయి. ఓకే. మన్విత ఫోన్ పేలో అమౌంట్ కొట్టాను కదా ఆ అమ్మాయి. ఓకే. కానీ ఇద్దరు ట్విన్ సిస్టర్స్ రా. కుదా మేరా గావా. ఏమైందిరా? లవంగం వేసుకుంటావు? లవంగం తీసుకోను బావా. నువ్వు కూడానా? కూల్ కూల్. ఒక క్లారిటీ, ఇది మధుమిత, హ్మ్, ఇది మన్విత. హ్మ్, వీళ్ళిద్దరు ట్విన్స్. హ్మ్. పెళ్లి చేసుకుంటే ఒకరు వైఫ్ అవుతారు, ఇంకోళ్ళు నైఫ్ అవుతారు. నీ అబ్బా, నేను పెళ్లి చేసుకున్నా అది ఇది అంటావరా? నీ అబ్బా నన్ను కొడతావే? నేను జనరల్గా చెప్పా. ఆయన తొక్కల ప్రాబ్లం గురించి నన్ను ఎందుకు కొడతావు? నేను పోతున్నా, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. రే అది కాదురా, నేను చెప్పేదేనరా ఒకసారి. అలవా. ఈ కన్ఫ్యూషన్ ఎప్పుడు తేలుద్దో ఏంటో. నాన్నగారు చెప్పండి. ఓసే, నీకు నేను ఏం పాపం చేశాను ఇలా ఆడుకుంటున్నావు? ఎవరితో ఆడుకున్నానండి? ఏం మాట్లాడుతున్నారు? నిన్న కుంభకోణం నుంచి సతీష్ వస్తున్నాడు, ఎల్లి కలమని చెప్పానా లేదా? ఓ, సతీషా? ఇప్పుడు గుర్తొచ్చింది. రేపు లంచ్ టైంకి వచ్చి కలవమనండి. అగౌరించావులే, ఆ అబ్బాయి నీకోసం నిన్నటి నుంచి కుంభకోణం కేఫ్ లో కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నాడంట. క్లోజింగ్ టైం అయిపోయినా కూడా నువ్వు రాకపోయేసరికి కేఫ్ వాళ్ళతో గొడవపడి మరి అక్కడే నైట్ అంతా ఉన్నాడంట. ఆడికేనా మెంట్లా? బుద్ధిగా రూమ్కి వెళ్ళి పడుకోవచ్చు కదా. నీతో పెట్టుకుంటే ఎవరికైనా మెంటలెక్కకుండా ఉంటుందా? ఆ అబ్బాయి లెక్క అంత పొడిచే పని ఏముంది నీకు మీటింగ్కి వెళ్ళకుండా? అమ్మో, ఇప్పుడు అవన్నీ కలిసానంటే ఫ్లైట్లో వచ్చి మరీ తనుకుంటూ తీసుకెళ్ళిపోతాడు. అంటే నాన్న ఆషాఢం సేల్ అని షాపింగ్కి వెళ్ళాను. ఇలా నువ్వు శ్రావణ మాసం ఆషాఢ మాసం అంటే నేను ఆస్తులు అమ్ముకోవాలి. ముందే మొన్నటి బైక్ రిపేర్ బొక్క,
మళ్ళీ ఈ షాపింగ్ ఒకటా నాకు. నాన్న మీరు మరీ అంత మనీ మైండెడ్ అయితే చెప్పండి, నెక్స్ట్ మంత్ నుంచి శాలరీ మీకే వేసేస్తాను. ఎందుకు? నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ మార్చి మళ్ళీ నువ్వే వాడుకు దుప్పడానికా? అది కాదు నాన్నగారు. ఏది కాదే? ఫస్ట్ నువ్వు సతీష్ని రేపు కలు. ఒకవేళ కలవలేదు అని నాకు కాల్ గాని వచ్చిందా, నీ 2 కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెడతా. మైండ్ ఇట్. గాట్ ఇట్. బై. షెబ్బకాయ్. నీ తలకాయ్ ఫోన్ పెట్టు. ఓసై ఈ రెండిట్లో ఏది బాగుంది? రైట్ హ్యాండ్. అయితే లెఫ్ట్ హ్యాండ్లో వేద్దాం. ఆ మాత్రం దాన్ని నన్ను ఎందుకు అడగడం? నీ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని. ఇప్పుడు నా టేస్ట్కి ఏమైందో? నేను వద్దు వద్దు అంటే వాడిని కల్పించావు. అయినా నీకెందుకు అంత సాడిజం? పాపం తనేం చేశాడే? చేసిందంతా చేసి ఏం చేశాడు? షుగర్ ఆపుకో. ఫస్ట్ నేను చెప్పింది విను. చెప్పి తగలడు. అసలు వాడు ఏం బాగున్నాడే? నాన్నకు తెలియకుండా సీక్రెట్గా వెళ్ళి మరీ కలుస్తున్నావు. ఎవరు? సతీషా? ఆ పిల్లి గడ్డమోడు. అభి గురించి మాట్లాడుతున్నావా? ఏంటమ్మా అభి? ఆయన నాకెందుకులే. అసలు వాడు నీకు ఎలా నచ్చాడే? పాపం ఇన్నోసెంట్ పర్సన్ కదే. సెంట్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. వాడు ఇన్నోసెంట్ అంట. అయినా నా అమౌంట్ నాకు ఇచ్చాక నా ముఖం చూడొచ్చా అని అడిగాడే. వాడు నీకు ఎలా నచ్చాడే? నీ గురించి తెలియక అడుగుంటాడు. మేబీ. ఏంటి మేబీయా? రేపు పొద్దున్న పెళ్ళయ్యాక కూడా ఇలానే ఉంటే వాడి తాట తీస్తాను. నీకు ఆ ఛాన్స్ ఇస్తానా? అది కూడా కరెక్టేలే. మా నాన్నతో చెప్పచ్చు కదా, ఎందుకు ఈ డ్రామాలన్నీ? వాడి మనసులో ఏముందో నాకు తెలియాలి కదే. మరి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో నాన్న సాంప్రదాయం ఆయుర్వేదం అని ఏదో అన్నాడు కదా. అందుకే కదా ఆ అబ్బాయిని సీక్రెట్గా కలుస్తుంది, నాన్న ఇలా మేనేజ్ చేస్తుంది. ఏదో ఒక రోజు నిజం తెలియాల్సిందే కదే. అవును, ఆలస్యం అమృతం విషయం అంటారు. భలే చెప్పావే వాట్సాప్ కొటేషన్ లాగా. ఎహే, ఆలస్యం చేస్తే అమృతం కూడా విషయం అవుతుందని చెప్తున్నా. మరి ఇంకేం చేయనే? రేపు వెళ్ళి ఆ అబ్బాయిని కలు. నీ మనసులో ఉన్నది డైరెక్ట్గా చెప్పే. వాడు నేను అర్థం చేసుకుంటే ఉంటాడు, అవసరం లేదనుకుంటే వెళ్ళిపోతాడు. మరి నేనేం కావాలే? వాడి మీద అన్ని ఫీలింగ్స్ పెట్టుకొని. నీ ఫీలింగ్స్ అన్ని పక్కన పెట్టి రేపు వెళ్ళి వాడితో ధైర్యంగా చెప్పు. అదే తనతో ఎలా చెప్పాలా అని చూస్తున్న వాళ్ళకి తెలిసే నీ యాక్టింగ్ స్కిల్స్ ఏంటో. వెళ్ళి రేపు మార్నింగ్ వాడితో చెప్పేసే. ఒకవేళ తను కోపంగా వెళ్ళిపోతే నువ్వు అదే మూడ్లో ఇంటికి వచ్చేసే, పార్టీ చేసుకుందాం. అంతే అంటావా? ఇప్పటికింతే. పడుకో, లేట్ అవుతుంది. గుడ్ నైట్. బ్రో, హా? మొన్న ప్రాజెక్ట్లో ఏవో ఎర్రర్స్ ఉన్నాయంట. మేనేజర్ నిన్ను అర్జెంట్గా రమ్మని చెప్పాడు. ఎర్రర్సా? ఎర్రర్స్ ఎలా వస్తాయి? మొన్నే కదా మొత్తం రీచెక్ చేసి మెయిల్ డ్రాప్ చేసా. ఏమో బ్రో, నాకేం తెలుసు. క్లయింట్స్ మేనేజర్కి కాల్ చేసి దొబ్బుతున్నారంట. సరేలే, నేను చూసుకుంటా. జాగ్రత్త బ్రో, పొద్దున్నే కుక్కని కలిసి వచ్చినట్టున్నాడు. అందరినీ గట్టిగా వేసుకుంటున్నాడు. మే హూనా, ఐ హ్యాండిల్ ఇట్. సరే కానీ ముందు డోర్కున్న హ్యాండిల్ బాగాలేదు, కొంచెం చూసుకొని వెళ్ళు. త్వరగా వెళ్ళు. మేనేజర్ ఏమంటాడో ఏంటో. వదలండిరా, ఎవరిని వదిలిపెట్టను. ఐటీ మినిస్టర్ ట్వీట్ పెడతాను. బ్రో ఏమైంది అంత కోపంగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నావు? ఏం చెప్పాలి బ్రో, పర్ఫార్మెన్స్ బాగాలేదంటే హైక్ తగ్గించాలి. సర్టిఫికేట్ లాక్కొట్టమేంటి బ్రో? మళ్ళీ పైగా 2 months సాలరీ రిటర్న్ ఇవ్వమంటున్నాడు. అలా కూడా చేస్తున్నారా? చేశారు బ్రో, నీ ముంగటే ఉన్నాను కదా, ఇలా ఎవరిని వదిలిపెట్టను. ఓకే బ్రో, ఆల్ ద బెస్ట్. నా సపోర్ట్ నీకే ఉంటుంది. సార్, మే ఐ కమ్ ఇన్ సార్? కమిన్. సార్ పిలిచారంట. ఏంటయ్యా ఎర్రర్స్? క్లయింట్ దొబ్బుతున్నాడు అక్కడ. అయినా నీ అవతారం ఇలా ఉందేంటి? దీక్షలో ఉన్నాను సార్. దీక్ష? హా, దేనికి? అంటే మీరు, మీ వైఫ్, మీ ఫ్యామిలీ అంతా చల్లగా హ్యాపీగా ఉండాలని చెప్పి 21 days దీక్ష తీసుకున్నాను సార్. లడ్డు రిసెప్షన్లో ఇచ్చాను సార్, ప్రసాదం తీసుకోండి సార్. పనిసరి చేస్తే చాలరా బాబు అంటే దీక్ష అంట దీక్ష. క్లయింట్ దొబ్బుతున్నాడయ్యా. సార్ మీరు కూల్గా ఉండండి సార్, నేను మొత్తం సెట్ చేసి క్లయింట్తో మాట్లాడతాను సార్. మామూలుగా తిట్టట్లేదు తెలుసా? సార్ ఎర్రస్ అని క్లియర్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మనకి వచ్చేలా చూసుకుంటాను సార్. ఉన్న ప్రాజెక్ట్ దొబ్బెట్టకపోతే చాలు. సరే పని చేయండి అయ్యా, పని చేయండి. దీక్షలో నువ్వు తాగద్దే? హా, లేదు సార్, అదేం లేదు సార్. మందు గట్టి రావద్దు? లేదు సార్, ఐ డోంట్ డ్రింక్ సార్. సరే వెళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, బాయ్ సార్. సార్ రిసెప్షన్ లడ్డు వెళ్తున్నప్పుడు తీసుకోండి సార్.
అలాగే సార్. బాయ్ సార్. ఆ. జస్ట్ మిస్. ఎంతైనా మధుమితతో సావాసం. బాగానే ట్రైన్ అయ్యాం. ఆ, అనుకోగానే కాల్ చేస్తుంది. అభి గారు ఎక్కడ? ఆఫీస్లో. మీరెక్కడా? నేను ఆఫీస్ దగ్గరలో. చెప్పండి. చెప్పడానికి ఏముందండి. అయితే పెట్టేయండి. అభి గారు, మరి కాల్ చేసింది మాట్లాడడానికే కదా, చెప్పండి. అది ఆఫీస్ అయిపోయాక ఒకసారి కలవచ్చా? ఇప్పుడు కలిస్తే ఏమైనా ప్రాబ్లమా? ఇప్పుడా? ఇప్పుడే. మ్, సరే, లొకేషన్ పెడతాను, వచ్చేసేయండి. సరే, ఓకే, బాయ్. హలో, ఎక్కడ? ఇక్కడ. సారీ, ఎక్కువసేపు వెయిట్ చేయించానా? లేదు, టైంకే వచ్చారు. చెప్పండి, ఏం ఆర్డర్ చేద్దాం? ఫస్ట్ మాట్లాడుకుందాం, తర్వాత ఆర్డర్ చేద్దాం. సరే చెప్పండి. నేను మధు కాదు, మన్విత. ఏంటి, నువ్వెందుకు వచ్చావు? ఆగు, మీ అక్క కాల్ చేస్తా. మూసుకొని నేను చెప్పింది బుద్ధిగా వింటే నీ పెళ్ళి అవుతుంది. లేదంటే మా అక్కకి వేరే సంబంధం రెడీగా ఉంది. ఇలా ఇరక్కున్నాయట్రా బాబు. సరే, ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పింది వినాలి. సరే చెప్పు. మా అక్క అంటే నీకెందుకంత ఇష్టం? ఇష్టం అంటే అదెలా చెప్పాలి? నోటితో చెప్పు. అమ్మ తల్లి, నీకు వద్దన్నావు, నువ్వే అడుగుతావు, మళ్ళీ నువ్వే జోకులేస్తావు. సరే ఏడు. ప్లీజ్, నువ్వు అలా హార్ష్గా మాట్లాడుకో, నేను హర్ట్ అవుతా చెప్తున్నా. నేను బిల్డింగ్ అవుతాను మరి. మూసుకొని చెప్పు. మధుమితలో అభినయం, తెలుగింటి ఆడతనం, కొంచెం పెంకితనం, కొంచెం మొండితనం. లంచ్లో తినేసి వచ్చావా పప్పన్నం? ఇదిగో నేను ఫ్లోలో ఉన్నప్పుడు ఇలా డిస్టర్బ్ చేయక చెప్తున్నా, నాకు చెప్పొద్దు కాదు. సర్లే, అగోరించు. మీ అక్క చూడ్డానికి అందంగా, క్యూట్గా, బాగుంటుంది, మంచి తెలుగు అమ్మాయిలా ఉంటుంది. కానీ నువ్వు చూస్తే మాత్రం రావణాసురి సిస్టర్లా ఉంటావు. ఏంట్రా ఊరుకుంటుంటే ఓవర్ చేస్తున్నావు? నేను నీకు భావన అవుతాను, పెళ్ళైన తర్వాత నీ సంగతి చెప్తాను. నా జోలికి వస్తే తాట తీస్తా. అసలు నీకేం కావాలి? నన్ను ఎందుకు కలిసా ఇప్పుడు? నేను వెళ్ళిపోతా. సరే సరే, సారీ, కూర్చో, మాట్లాడాలి. ఎందుకంత టెన్షన్ తీసుకుంటున్నావు? టెన్షన్ ఏం కాదు, నువ్వు మాట్లాడే పద్ధతి నాకేం నచ్చట్లేదు. సరే, సారీ. ఓకే, చెప్పు. మా అక్క గురించి నీకు కొన్ని నిజాలు చెప్పాలి. ఏంటది? మా అక్కకి పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంది. వాట్? ఏం మాట్లాడుతున్నావు? అయినా నువ్వు చెప్పింది ఎందుకు నమ్మాలి? ఎందుకంటే ఇది మా అక్క లైఫ్కి సంబంధించింది కాబట్టి. అందుకే నేనే డైరెక్ట్గా కాల్ చేసి మరీ నీకు లొకేషన్ పెట్టి రమ్మన్నా. అంటే కాల్ చేసింది నువ్వా? మధుమిత కాదా? కంగారు పడుకు, మధుకేం తెలీదు. నేనే డైరెక్ట్గా వచ్చి నీకు క్లారిటీ ఇద్దామని. సరే చెప్పు. మధుకి కాలేజ్లో నవీన్ అనే వ్యక్తితో లవ్ ట్రాక్ ఉండేది. కొంచెం నువ్వైనా ప్రేసలో కాకుండా కొంచెం నార్మల్గా చెప్తావా? సరే, 3 years బాగానే ఉన్నారు. కానీ వన్ ఫైన్ డే ఇంటికి తీసుకొని వచ్చి నాన్నకి పరిచయం చేసింది. తర్వాత ఏమైంది? నాన్న 1 year అబ్బాయికి టైం ఇచ్చి జాబ్ తెచ్చుకొని వాళ్ళ పేరెంట్స్ వచ్చి కలవమన్నారు. మరి వచ్చాడా? మాట్లాడారా? ఇంట్లో ఒప్పుకున్నారా? పాపం నవీన్ ఎంత ట్రై చేసినా ఎక్కడా జాబ్ రాలేదు. కానీ అక్క మాత్రం ఇంకా నవీన్ మీదే హోప్స్ పెట్టుకుంది. హోప్స్ ఉన్నాయా? అంటే ఇంకా వాడినే ఇష్టపడుతుందా? రాసేసుకో, ఇంక రాసేసుకో. నేనెందుకు, మా బాలుగాడు ఎందుకు? ఏంటి, బాలుగాడేవాడు? నీకు బాలు కావాలా, మా అక్క కావాలా? లేదు, మీ అక్క స్టోరీ ఇంపార్టెంట్, చెప్పు నువ్వు. 1 year తర్వాత నవీన్కి కాల్ చేస్తే నేనేం సాధించలేను, నాకు నీతో ఉండాలని లేదు, లెట్స్ బ్రేకప్ అని చెప్పి పెట్టేశాడు. మరి మధు డిప్రెషన్లోకి వెళ్ళిందా? ఫ్యాన్ కూరేసుకోవడం, పాయిజన్ తాగడం, ట్రైన్ కింద పడిపోవడం, అలాంటివి ట్రై చేసిందా? చెప్పు. నీకు షుగర్ ఎక్కువైనట్టుంది, వెళ్ళిరా, తర్వాత చెప్తాను. ముందు చెప్పు, ఏమైంది తర్వాత? ఏముంది, బ్రేకప్ చెప్పేసి మా అక్క ఒక 3 months బ్రేక్ తీసుకొని ఇండియా టూర్ వేసి వచ్చింది. ఓ, రిటర్న్లో హ్యాపీగానే వచ్చింది అనుకో. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఇంకా తన హార్డ్ డెసిషన్ ఏం తీసుకోలేదు. అదే మాకు హ్యాపీ అనిపించింది. తనకు నచ్చినట్టు ఉండమని వదిలేసాం.
కానీ సడన్గా పెళ్లి సంబంధాలు అనేసరికి జాబ్ అని చెప్పి ఇక్కడికి వచ్చేసింది. ఫోన్లేండి, నమ్మి మోసం చేసిన వ్యక్తిని కూడా మర్చిపోయి హ్యాపీగా ఉంది. అండ్ అలాంటి అమ్మాయిని మిస్ చేసుకున్నాడంటే పిచ్చోడు ఆడు ఇంకా. అండ్ అది నా మంచికే అనుకోండి, నాకు రాసిపెట్టి ఉంది కాబట్టి అలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వచ్చింది. ఏమో తర్వాత నువ్వు కూడా ప్రామిస్ బ్రేక్ చేస్తే మా అక్క వదిలేసినా నేను వదలను. నేను మీరు అనుకున్నంత సింపుల్ కాదు. మగధీరాలో రామ్ చరణ్ లాగా పట్టుకున్న చెయ్యి వదిలేదే లేదు. అయినా వదిలితే నాకన్నా పిచ్చోడు ఇంకెవడు ఉండడండి. అయిదవే మన్విత, నీకో బ్యాడ్ పాస్ట్ ఉందని విన్నాను. సారీ ఫర్ దట్ యా. నాకు లవ్ స్టోరీయా? అదే స్కూల్లో కరెంట్ షాక్ మధుమిత చెప్పింది. నాకేం లవ్ స్టోరీస్ లేవు. అవునా? అంటే మధు నాకు అబద్ధం చెప్పిందా? ఏ అక్కైనా తన చెల్లి గురించి బ్యాడ్గా చెప్తుందా? అది కూడా కరెక్టే. నీకో విషయం చెప్పాలి. ఏంటి? నాకు పాస్ట్లో లవ్ స్టోరీ ఏమైనా ఉందనుకుంటున్నావా? ఈ ముఖానికి అంత సీన్ లేదులే. హ? ఇందాక మా అక్క గురించి చెప్పిందంతా ఫేక్ స్టోరీ. ఏంటి? ఫేకా? అవును. నీ క్యారెక్టర్ ఏంటి, ఎంత జరిగినా మా అక్కను వదిలేకుండా ఉంటావా లేదా అని ఫేక్ స్టోరీ అల్లేసా. నువ్వు మీ అక్క గురించి స్టోరీలు చెప్పి, మీ అక్కేమో నీ గురించి స్టోరీలు చెప్పి, ఆఖరికి నా లైఫ్లో స్టోరీలు లేకుండా చేస్తున్నారు. హే లైట్ తీసుకోమ్మా, మొత్తం చెప్పేశా కదా. నీ పెళ్ళికి నా సపోర్ట్ ఉంటుంది. ఏంటి? నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావా? అవును. చిన్నవాడు స్కూల్లో పాము ముంగి స్టోరీ అంతా ఫేక్ అని ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు పామెవరు ముంగీసెవరు? అదంతా వదిలే కానీ నేను నీకు నచ్చానా? నచ్చావు కాబట్టే కదా పెళ్లి చూపుల నుంచి నీ వెంట పడుతుంది. సరే అయితే నాకు టైం అవుతుంది, వెళ్తా. బాయ్. మధు, మధు నువ్వే కదా? కాదు, నేను మన్విత. బుకాయించకు మధు, నువ్వు మధు అని నాకు అర్థమైంది. అభి అది కాదు. ఏది కాదు? నువ్వు మీ సిస్టర్లో వచ్చి నన్ను మోసం చేయడమే కాకుండా ఒక ఫేక్ లవ్ స్టోరీ చెప్పి నా క్యారెక్టర్ టెస్ట్ చేస్తున్నావు. అవును అవును చేసా, అయినా అందులో తప్పేంటి? తప్పేంటా? ఒక అబ్బాయి క్యారెక్టర్ని ఇలా క్రాస్ ఎగ్జామిన్ చేయడం నీకు తప్పు అనిపించట్లేదా? లేదు. ఇంకా చెప్పాలి అంటే మన పెద్దవాళ్ళు అటేడు తరాలు ఇటేడు తరాలు పెళ్లికి ముందు చూసుకోవాలంటారు కదా, నేను అదే చేశాను. అందులో తప్పేంటి అసలు? చూడు మధు, నేను నీతో ఫస్ట్ మీట్ నుంచి చాలా జెన్యున్గా ఉన్నా. ఏ విషయం అయినా ఓపెన్గా మాట్లాడా. అయినా నా మీద డౌటా? అభి అది డౌట్ కాదు, ప్రతి అమ్మాయికి ఉండే ఒక క్యాలిక్యులేషన్ అంతే. వాట్? క్యాలిక్యులేషనా? ఎస్, వర్జిన్గా ఉండే అమ్మాయిలు కావాలని మీరు ఎలా కోరుకుంటారో మాకు కావాల్సిన క్వాలిటీస్లో ఉండే అబ్బాయిలు కావాలని మేము అలానే కోరుకుంటాం. శబాష్, మీరు వరుడు కావాలని కాకుండా వర్జిన్ అబ్బాయిలు మాత్రమే కావాలని ప్రకటన ఇవ్వాల్సిందే. రాష్ట్రంలో ఉన్న వర్జిన్ గాళ్ళు అందరూ మీకు అప్లై చేసేవాళ్ళు. ఏ నేను చెప్తుంది ఒకటి, నీకు అర్థమవుతుంది ఒకటి. ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు నన్ను ప్రతిసారి ఫోన్ చేయడం నీకు కరెక్ట్ అనిపిస్తుందా? నీకు సిస్టర్ ఉంది అని అబద్ధం చెప్పేవని నాకు తెలిసినా సరే నువ్వు చేసే ప్రతి యాక్టింగ్ చూసి ఎంజాయ్ చేశానే కానీ ఎప్పుడు నే క్వశ్చన్ చేయలేదు, నిన్ను బాధ పెట్టలేదు. అండ్ మీ ఫాదర్ సంబంధం క్యాన్సిల్ చేశారని తెలిసినా నువ్వు ఇంకా నన్ను మోసం చేసుకొని తిప్పుకుంటున్నావు. అది నీకు తప్పు అనిపించట్లేదా? అయినా ఇవన్నీ జరిగినా నేను ఇంకా ఇలానే కూల్గా నీతో ఉన్నా. ఆ విషయం నీకు అర్థం కావట్లేదా? అభి ఐ డోంట్ మీన్ దట్. యు మెంట్ దట్. పెళ్లి చేసుకోవాలంటే ప్రేమించాలి కానీ ఇలా పిచ్చోని చేసి తిప్పుకోకూడదు. లైఫ్లో ప్రతి విషయంలో A1 గ్రేడ్లో పాస్ అయ్యా. నీ విషయంలో A1 ఫూల్ అయ్యా. థ్యాంక్స్. గుడ్ బై.